హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఎన్నికల సమయంలో వ్యూహం, ఎత్తుగడలు రాజకీయ పార్టీలు వీటికి ఎన్నతో పెట్టినటువంటి విద్య. ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మార్చుకోవటం, రాజకీయ ప్రత్యర్థుల్ని తమ వ్యూహాలతో చిత్తు చేయాలనేటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ ఎప్పటికప్పుడు ఆయా రాజకీయ పార్టీలు చేస్తుంటాయి. ఎత్తులకు పై ఎత్తులు వేయటం కూడా సహజమైనటువంటి విషయమే. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరించినటువంటి ఒక వ్యూహాన్ని తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో అవలంబిస్తుంది. వ్యక్తులు మాత్రమే మారారు. అందుకనే కొంత ఆసక్తికరంగా ఉన్నటువంటి ఈ అంశాన్ని మీతో పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. 2019 ఎన్నికల సమయంలో నందిగం సురేష్, ఒక సామాన్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున బాపట్ల నుంచి ఎంపీగా ఆయన్ని ఎంపిక చేయటము, ఆ తర్వాత ఆయన్ని బాపట్ల ఎంపీగా నిలబెట్టడం, బాపట్ల ఎంపీగా ఆయన గెలవటము, ఇవన్నీ కూడా జరిగాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆ జరిగినటువంటి పరిణామాలు ఏమిటి అనేది అందరికీ తెలుసు. మరొక్కసారి మీకు గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇది 2019 ఎన్నికల్లో జరిగినటువంటి పరిణామం. ఇప్పుడు 2024 ఎన్నికల్లో మహాసేన రాజేష్, ఈయన సరిపల్లి రాజేష్ అలియాస్ మహాసేన రాజేష్, ఇతనికి తెలుగుదేశం పార్టీ పి గన్నవరం నుంచి ఇప్పుడు మొన్న టికెట్ ప్రకటించింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈ రెండు కేస్ స్టడీస్ని ఒకసారి మనం గమనిస్తే అంటే రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు ఎలా ఉంటాయి అనే దానికి ఇది వీళ్ళిద్దరి ఉదాహరణ మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. సరిపల్లి రాజేష్ మీనా ఇటీవల కాలంలో ఆయనకి మహాసేన రాజేష్కి గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి పి గన్నవరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 94 మంది అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ లిస్టులో మహాసేన రాజేష్ పేరు కూడా వచ్చింది. తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ ప్రకటించిన వెంటనే ఆ తర్వాత ఇతను హిందూ దేవుళ్ళని, దేవతల్ని అవమానకరంగా మాట్లాడాడు అనేటువంటి దాని మీద బ్రాహ్మణులు, అదేవిధంగా హిందూ కొన్ని సంస్థల వాళ్ళు, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఇది మతానికి సంబంధించినటువంటి అంశం. కులానికి సంబంధించినటువంటి అంశంలో కొంతమంది కాపుల్ని ఈ విధంగా విమర్శించాడు సరిపల్లి రాజేష్ అని, కొంతమంది జనసేనని విమర్శించాడు అని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ని విమర్శించాడు అని జనసేన వాళ్ళు, జనసేన తెలుగుదేశం పార్టీ మిత్రపక్షంగా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా. అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏంది, పి గన్నవరానికి అతన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చేస్తారు అని, అంటే 94 మంది అభ్యర్థులని చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి ప్రకటిస్తే ఒక్క పి గన్నవరం సరిపల్లి రాజేష్ మీద వచ్చినటువంటి వివాదాలు, అనేకమైనటువంటి పి గన్నవరం కేంద్రంగా జరిగినటువంటి నిరసనలు, వ్యవహారం, ఇవన్నిటిని ఒకసారి గమనిస్తే సడన్గా ఒక్క రోజున మహాసేన రాజేష్ బయటకు వచ్చేసి ఈ విధంగా అందరూ కూడా నన్ను అటాక్ చేస్తున్నారు, ఈ విధంగా ఒక దళితుడికి, సామాన్యుడైనటువంటి నాకు పి గన్నవరం టికెట్ చంద్రబాబు నాయుడు ప్రకటిస్తే అందరూ నా మీద దాడి చేస్తున్నారు, ఇది ఒక రకమైనటువంటి కుల వివక్ష లాంటిదే, నేను ఒక సామాన్యుడి మీద ఈ విధంగా దాడి చేస్తున్నారు, నిజంగాగిన నేను ఎప్పుడో మాట్లాడినటువంటి మాటలు పొరపాటున మాట్లాడి ఉంటే ఖచ్చితంగా అది నేను పొరపాటున అంగీకరిస్తాను, అయితే నా వల్ల మాత్రం తెలుగుదేశానికి, జనసేనకు నష్టం కలగకూడదు, అందుకని నేను అవసరమైతే పోటీ నుంచి తప్పుకుంటాను అనేటువంటి విషయాన్ని కూడా ప్రకటించాడు. అని అందరూ కూడా ఒక్కసారిగా ఏంటి అసలు ఎప్పుడన్నా మాట్లాడి ఉండొచ్చేమో, అతను మతాన్న అంశాల మీద మాట్లాడి ఉండొచ్చేమో, కులాలకు సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడి ఉండొచ్చేమో, ఏదో సంఘటనల బేస్ మీద మాట్లాడి ఉండొచ్చేమో, మరి ఇప్పుడు ఒక్కడి మీద ఎంతమంది దాడి చేయటం ఏంటి అనేటువంటి దాని మీద ఒక రకంగా సరిపల్లి రాజేష్ మీదకి ఈ విషయంలో సింపతి వచ్చింది. ఎప్పుడైతే అవసరమైతే నేను పోటీ నుంచి తప్పుకుంటాను
నా వల్ల తెలుగుదేశం జనసేన పార్టీకి నష్టం కడగకూడదు అని ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చాడో అప్పటి నుంచి అతనికి సానుభూతి పెరిగినటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఈ కేసుకి నందిగం సురేష్ కేసుకి ఏంటి సంబంధం అనేది మీరు అడగొచ్చు. నందిగం సురేష్కు సంబంధించినటువంటి విషయంలో కూడా అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి ఉద్దండరాయనపాలెనికి సంబంధించినటువంటి నందిగం సురేష్ ఒక మామూలు ఫోటోగ్రాఫర్, సాధారణమైనటువంటి కుటుంబం. అయితే అమరావతి రాజధాని సందర్భంగా కొన్ని చెరుకు తోటలు, కొన్ని అరటి తోటలు తగలబడ్డాయి. అప్పుడు ఆ తగలబడ్డ దాంట్లో అనుమానితులుగా నందిగం సురేష్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవటం, లేకపోతే ఆయన మీద కేసులు పెట్టడం, వేధింపులకు గురి చేయటము, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల పట్ల కూడా పోలీసులు అమానుషమైనటువంటి మాటలు మాట్లాడటం, ఆ విధమైనటువంటి అంశాలని నేరుగా అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నందిగం సురేష్తో మాట్లాడటం, నందిగం సురేష్ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుందని చెప్పటం, నందిగం సురేష్ని ఈ విధమైనటువంటి ప్రభుత్వ దాష్టికానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి నందిగం సురేష్ మేము అన్నదండలు ఇవ్వటమే కాదు అతన్ని లోక్సభకు పంపిస్తామని చెప్పేసి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఎంపీ టికెట్ ఇచ్చి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నందిగం సురేష్కి ఎంపీ టికెట్ బాపట్ల ఎంపీగా ఇచ్చి పోటీ చేయించడం, గెలవటం అనేటువంటిది కూడా జరిగింది. ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నందిగం సురేష్ చాలా ప్లస్ అయ్యాడు. ఎందుకు అని అంటే అప్పుడు ప్రశాంత్ కిషోరు వ్యూహకర్తగా ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఐపాక్ కూడా టీం కూడా. ఎస్సీల్లో మాల సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గరగా ఉన్నారు, ఎక్కువ మంది మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. మాదిగ సామాజిక వర్గం వాళ్ళు ఆ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వటం లేదు అనేటువంటిది వాళ్ళ సర్వేలో తేలినటువంటి అంశం. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు అని. అందుకనే నందిగం సురేష్ ఈ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం బాధించింది, వేధించింది, వాళ్ళ కుటుంబాన్ని ముప్పు తిప్పలు పెట్టింది అనేటువంటి అంశాన్ని బాగా ఎక్స్పోజ్ చేసి ఆ రోజున నందిగం సురేష్కి టికెట్ ఇచ్చి తన పక్కన కూర్చోబెట్టుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి లిస్టు మొత్తాన్ని కూడా నందిగం సురేష్తో చదివిచ్చాడు. ఇది ఇడుపులపాయలో ఒక లిస్టు, అభ్యర్థుల లిస్టు నందిగం సురేష్ పక్కన కూర్చోబెట్టుకొని చదివించాడు. ఆ విధమైనటువంటి వేధింపులు గురి చేయటం ఏంటి, ఒక దళిత యువకుడి మీద వాళ్ళ కుటుంబాన్ని వేధించడం ఏంటి అనేటువంటి అంశాన్ని మీద సాక్షిలోను మిగతా మీడియాలోనూ విపరీతంగా ప్రచారం జరిగింది. అదంతా కూడా కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారింది. ఇప్పుడు అదే తరహాలో సరిపల్లి రాజేష్ విషయంలో కూడా ఈ విధంగా అతను ఒక్కడనే దళితుడు కాబట్టి అందరూ అన్ని వర్గాల వాళ్ళు వేధింపులకు గురి చేస్తున్నారనేటువంటి వాదన ఇప్పుడు తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే మీడియాలన్నీ కూడా అతను ఇంటర్వ్యూలు పిలిచి అతను ఇంటర్వ్యూ చేసి ఈ అంశాన్ని బాగా ఎక్స్పోజ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే ఈ రెండు కేసుల్లో డిఫరెన్స్ ఏంటంటే ఆ రోజున ప్రభుత్వం నుంచి వేధింపులకు గురయ్యాడు నందిగం సురేష్, కానీ ఇప్పుడు సరిపల్లి రాజేష్ ప్రభుత్వం అధికార పక్షం నుంచి కొన్ని కేసులు అవి ఉన్నప్పటికీ కూడా ఈ టిక్కెట్ విషయంలో మాత్రం జనసేన వాళ్ళు మిత్రపక్షంగా ఉన్న జనసేన అతని మీద విమర్శలు చేసింది. అదేవిధంగా కొంతమంది తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అతనికి టిక్కెట్ ఇవ్వద్దంటూ కూడా తెలుగుదేశంలో ఒక వర్గం కూడా అతని మీద వ్యతిరేకంగా చేశారు. ఇక బ్రాహ్మణులు అదేవిధంగా హిందూ మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మాట్లాడటం ఇవన్నీ కూడా అవి కొంత సరిపల్లి రాజేష్ మీద ఆ గోదావరి జిల్లాల్లో ఇప్పుడు ఈయన ప్రతి అంశాల మీద సామాజిక అంశాల మీద వెళ్తారు కాబట్టి ఆ ప్రాంతంలో ఉండేటువంటి కాపులు కూడా కొంత వ్యతిరేకంగా ఉన్నారు అనేటువంటి దాని మీద వాళ్ళు కూడా మాట్లాడినటువంటి పని. అయితే నందిగం సురేష్ విషయంలో నేను ప్రభుత్వమే అతని మీద కేసులు పెట్టి వేధింపులు గురి చేసింది అనేది ఎక్స్పోజ్ అయింది. ఇక్కడేమో అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాలు కులాలకు సంబంధించినటువంటి ప్రజలు అతని మీద ఏకపక్షంగా దాడికి వచ్చారు అనేటువంటి దాన్ని అతను నిజంగా ఆందోళనకు గురయ్యి ఒక రకమైనటువంటి పోటీ నుంచి తప్పుకునేటువంటి పరిస్థితికి తెచ్చారు వీళ్ళందరూ కలిసి. మరి ఇది ఎంత మేరకు ఇప్పుడు తెలుగుదేశం జనసేన కూడా మీకు ఉపయోగపడుతుందో చూడాలి.